తెలుగు చిత్ర పరిశ్రమలో బయోపిక్ల మూవీ ట్రెండ్ నడుస్తుంది. ఇలా ఇప్పటికే చాలా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత కథతో వచ్చిన యాత్ర ఒకటి. సరిగ్గా 5 ఏళ్ల క్రితం మహి వి రాఘవ్ దర్శకత్వంలో యాత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2019 ఎన్నికల ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన యాత్ర సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ కథ మనందరికీ తెలిసిందే. వైఎస్ఆర్ తన కొడుకు జగన్ని 2009 ఎన్నికల్లో కడప ఎంపీగా నిలబెడుతున్నానని ప్రజలకు పరిచయం చేస్తూ కథ మొదలవుతుంది. తర్వాత ఏపీలో గెలవడం, వైఎస్ఆర్ సీఎం అవడం చూపిస్తారు. అనంతరం వైఎస్ఆర్ మరణం, జగన్ ఓదార్పు యాత్ర, హైకమాండ్ ఓదార్పు యాత్రనే ఆపేయమనడంలో జగన్ ప్రత్యేక పార్టీ పెట్టడం, బై ఎలక్షన్స్లో గెలవడం, జగన్పై సిబిఐ దాడులు, జగన్పై అరెస్టు వంటి అంశాలు చూపిస్తారు. ఆ తర్వాత రాష్ట్రాన్ని విభజించడం, చంద్రబాబు సీఎం అవ్వడం, మొదటిసారి జగన్ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష నేతగా ఉండడం, పాదయాత్ర చేయడం చూపిస్తారు. చివరిలో 2019లో జగన్ సీఎం అవడంతో సినిమా ముగిస్తారు. ఇది పూర్తిగా పొలిటికల్ సినిమా అయినా తండ్రి కోసం ఇచ్చిన మాట కోసం నిలబడే కొడుకు కథగా ఎమోషనల్గా రన్ చేశారు. 2009, 2019 మధ్య కాలంలో జరిగిన రాజకీయాల్లో కొన్ని ముఖ్య ఘట్టాలని తీసుకొని తెరకెక్కించారు. సినిమాలో జగన్, వైఎస్ఆర్, చంద్రబాబు అంటూ క్యారెక్టర్స్కి అన్ని ఒరిజినల్ పేర్లు వరడం గమనార్హం. పార్టీల పేర్లు మాత్రం మార్చారు. సినిమాని ఒక పక్క ఎమోషనల్గా రన్ చేస్తూనే మరో పక్క జగన్ పాత్రకి ఎలివేషన్స్ బాగా ఇచ్చారు. కాకపోతే తెలిసిన కథ కావడం, ఎక్కువ ఎమోషనల్గా రన్ చేయడంతో కొన్ని చోట్ల మాత్రం సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇక వైఎస్ఆర్ మరణం అప్పుడు రియల్ విజువల్స్, చివరిలో వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణం చేయడం కూడా రియల్ విజువల్స్ని చూపించడం గమనార్హం. అయితే తెలిసిన కథనే ఏ రేంజ్లో ఎమోషనల్గా నడిపించాడు అనేది తెరపైన చూడాల్సిందే. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి యాత్ర సినిమాలో వైఎస్ఆర్గా కనిపించి మెప్పించారు. ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానించే ప్రతి ఒక్కరికి యాత్ర సినిమా గుండెలకు హత్తుకునేలా చేసింది. ఈ సినిమాకి సీక్వెల్గా యాత్ర 2ను అనౌన్స్ చేశాడు దర్శకుడు. మొదటి పార్ట్లో వైఎస్ఆర్ గురించి చూపించగా, యాత్ర 2లో ఆయన కొడుకు వైసీపీ అధినేత సీఎం జగన్ గురించి తెర మీద చూపించడానికి రెడీ అయ్యాడు. వైఎస్ఆర్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కనిపించగా, జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర 2 పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఎమోషనల్గా సాగుతుంది. ముఖ్యంగా ఇచ్చిన మాట కోసం జైలుకు వెళ్లిన సందర్భం, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి జగన్ చేసిన పాదయాత్ర వంటి సన్నివేశాలు తెర మీద ఆకట్టుకున్నాయి. చంద్రబాబు, సోనియా గాంధీలో తప్పుగా చూపిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ అలాంటి వాటికి చోటు లేకుండా కేవలం జగన్ ఇమేజ్ని మాత్రమే దర్శకుడు వాడుకున్నట్టు కనిపించింది. జగన్ రాజకీయ జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితులను ఎదుర్కొని తాను అనుకున్న లక్ష్యం ఎలా సాధించాడు అనే విషయాలను తెర మీద దర్శకుడు చాలా బాగా చూపించాడు. యాత్ర 2లో మమ్ముట్టి కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఆయన పాత్రకు న్యాయం చేశారు. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి హుందాగా నటించారు. ఇక జగన్గా జీవా మెప్పించారు. కొంతవరకు జగన్ హావభావాలను జీవో ఫాలో అయ్యారనిపిస్తుంది. ఇక యాత్ర మొదటి పార్టీలో వైఎస్ఆర్ పాత్రను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు మహి వి రాఘవ్ అంతకు మించి అద్భుతంగా జగన్ పాత్రను వెండి తెర మీద చూపించాడని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. మరి మీరు ఇంకా యాత్ర 2 మూవీ చూడకుంటే దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూసేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వినయ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టీమ్ వినయ్ టీవీ.